అనంతపురంలో రంజాన్ వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు. స్థానిక ఈద్గా మైదానాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీల ఆర్థిక అభివృద్ధికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న ఇమాంల గౌరవ వేతనం 90 కోట్ల రూపాయల బిల్లులకు కూటమి ప్రభుత్వం విడుదల చేస్తుందని గుర్తు చేశారు. మసీదులో మౌలిక వస్తువుల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. بالهدى من الحق صلاة بالهدى رسول الله الغالب أمير المؤمنين أبي الحسن النساء يلبس من زحران صلوات الله أبي عمر بحمدك وبفضل العباس رضي الله عنه المحاضرة وعلينا هم أهل التقوى وأهل النور ربنا يا مولانا ولا تجعلنا منهم عباد الله उसी गति से शैली के नाम कर रहा था मगर वो इंसान सलाम करने खामोश हो जाते हैं। इतना कहने के बाद 6 दिन मुकम्मल साइड में रहना है ना। ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈద్గా మైదానంలో ఈ రంజాన్ వేడుకలు జరగడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా అనంతపురం ఎంపీ సోదరుడు అంబికా లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ప్రమాణ స్వీకారోచన చేసిన తర్వాత ముస్లిం మైనార్టీలని ప్రత్యేక దృష్టితో చూస్తూ ఈరోజు ఇమాములకైతేమి మజాములకైతేమి గతంలో ఉండే పెండింగ్ బిల్లులన్నీ దాదాపు 90 కోట్ల రూపాయలు ఉంటే ఆ 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరానికి సంబంధించి 45 కోట్ల రూపాయలు కానీ ఈరోజు ఇమాం మజాములకి రిలీజ్ చేయడమే కాకుండా దాదాపు రాష్ట్రంలో ఉండే అన్ని మసీదులకు మౌలిక వసతులు కల్పిస్తూ అంటే అక్కడ తాగునీటి సౌకర్యం అయితేమి అలాగే టాయిలెట్స్ సౌకర్యాలు అయితే ఇవన్నీ ఈ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల్పించడం జరిగింది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేమి అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితేమి ముస్లింల పక్షపాతి ఇద్దరు. దేనికంటే గతంలో చూశారు, గత 5 ఏళ్లలో ఎక్కడే గానీ ముస్లింలు పట్టించుకుని పాపాలు పోలేదు. 2014-19లో 10 కోట్ల రూపాయలతో ముస్లిం మైనార్టీ భవన్ ని అమరావతిలో నిర్మించడానికి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే గత 5 ఏళ్లలో ఎక్కడే గానీ కనీసం ఒక ఇటుగా పేర్చిన దాఖలాలు